ఏ ఆలయానికి వెళ్ళినా మూల విరాట్టు విగ్రహాలన్నీ గర్భగుడిలోనే కొలువై భక్తుల పూజలు అందుకోవడం చూస్తుంటాం. కానీ కేరళ కొట్టాయంలోని సరస్వతీదేవి ఆలయంలో మాత్రం ఆ చదువుల తల్లి ఏడాది పొడవునా పచ్చని ప్రకృతి మధ్య ఉండి దర్శనమిస్తుంటుంది. ఈ ఆలయంలో మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే ఎన్ఎస్ఎన్ ప్రత్యేక కథనంలో చూద్దాం. పచ్చని లతల మధ్య చిన్న కొలనులో కొలువైన సరస్వతీదేవి, ఆ అమ్మను తాకేందుకు సంవత్సరమంతా అక్కడ ఊరే నీరు, దాదాపుగా అన్ని రోజులు జరిగే అక్షరాభ్యాసాలు. ఇలా కేరళ రాష్ట్రం కొట్టాయంలోని పనచ్చిక్కాడు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయం ఎప్పుడూ కలకలలాడుతుంటుంది. దక్షిణ మూకాంబికగా పిలిచే ఈ ఆలయాన్ని భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకోవడం విశేషం. ముఖ్యంగా రచయితలు, సంగీత నాట్య కళాకారులు, చిత్రకారులు అమ్మ అనుగ్రహం పొందేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఈ గుడికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతారు. పైగా మొదటి నుంచి కీలపురం, కరునాట్టు, కైముక్కు అనే 3 బ్రాహ్మణ కుటుంబాలు ఈ ఆలయ బాధ్యతల్ని చూడటం విశేషం. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు కిలపురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడికి మగ సంతానం కలగలేదట. కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుట్టొచ్చనే ఉద్దేశంతో తీర్థయాత్ర మొదలుపెట్టాడట. కాశీకి చేరుకునే క్రమంలో ఈ ఆలయానికి వచ్చాడట. ఆ ప్రాంతం నచ్చడంతో ఇక్కడే ఏడాది పాటు ఉండిపోయి రోజు పూజలు చేసేవాడట. ఆ సమయంలో ఓ రోజు అతడికి అమ్మవారు కలలో కనిపించి ఇక మగ సంతానం కలగదని, అతడి ఊళ్ళోనే ఓ స్త్రీ 2 పిల్లల్ని కనబోతోందని, వారిలో ఒకరిని దత్తత తీసుకోమని చెప్పిందట. అమ్మ ఆజ్ఞను పాటించేందుకు ఆ భక్తుడు సొంతూరికి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యాడు. అలా వెళ్లే ముందు ఓసారి ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేయాలనుకుని తన దగ్గరున్న తాటాకుల గొడుగును అక్కడున్న మెట్లపై పెట్టాడు. ఆ తర్వాత దాన్ని ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ స్వామీజీ ఆ గొడుగులో అమ్మవారి శక్తి ఉందని, ఆ శక్తిని అక్కడి అడవిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి చేరవేయమని చెప్పాడు. అలా అమ్మవారిని గుర్తించి పూజలు చేసి వెళ్ళిపోయాడు ఆ భక్తుడు. అప్పటి నుంచి అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటుందని చెబుతారు. ఆ తరువాత అమ్మవారి కోసం ఇక్కడి లోతట్టు ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కొలనుగా మారింది. మొదట ఇక్కడ మహావిష్ణువును అర్చించాకే సరస్వతీదేవికి పూజలు చేస్తారు. ఆ తర్వాత వినాయకుడు, శివుడు, నటరాజ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారు స్వయంభూవుగా వెలిసిన విగ్రహం పూర్తిగా సరస్వతి ఆకులతలతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆ పక్కనే మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పేరుకే అది కొలను అయినా పుష్కలంగా నీరు ఉండదు. కానీ ఏడాది పొడవునా కొంత ఊరుతూ స్వయంభూవైన అమ్మవారి విగ్రహాన్ని తాకుతుంటాయి. వేసవిలోనూ ఆ తడి ఆరదని చెబుతారు. ఏడాది పొడవునా ఇక్కడ దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో తప్ప మిగిలిన ఏడాదంతా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అమ్మవారికి నెయ్యి సమర్పించి దాన్ని భక్తులకు ఇస్తారు. నవరాత్రుల సమయంలో విద్యార్థులు, రచయితలు తమ పుస్తకాలను అమ్మవారి దగ్గర ఉంచి విజయదశమి రోజున తిరిగి తీసుకోవడం ఇక్కడ సాంప్రదాయంగా పాటిస్తారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.